వీటిని కాసరకాయలు అంటారు. కాకరకాయలనే చేదుగా ఉంటాయి. వర్షాలు పడినప్పుడు మాత్రమే పండుతాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇవి తినటం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా వీటితో వేపుడు కూరని చేసుకొని రొట్టె లేదా చపాతీతో తింటారు. మరి ఈ కూరని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ కాసరకాయల్ని కనీసం 15 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి తర్వాత చక్కగా క్లీన్ చేసుకొని ఈ కాసరకాయ తుడుముల్ని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పు వేసి ఉల్లిపాయలు వేగాక మనం కడిగి పెట్టుకున్న కాసరకాయల్ని వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. అలానే మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపు, రుచికి తగ్గ కారం, కొద్దిగా ధనియాల పొడిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కాసరకాయలు చక్కగా వేగిన తర్వాత ఈ పొడిని వేసి ఇంకో 2 నిమిషాలు వేయించి దించేయాలి.